హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అపరంజి, ఒక అమ్మాయి మనసు బరువైన కథ, ఎపిసోడ్ 12. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? పెద్ద రాద్ధాంతం చేస్తున్నావు, కామ్గా ఇంటికి వచ్చేయి అంటాడు ఆర్డర్ వేస్తున్నట్టు శ్రీధర్. అతనికి లొంగాలని లేదు, ఇగో అడ్డుగా వస్తుంది క్షమించమని అడగడానికి. రాద్ధాంతం చేసేంత సీన్ నాకు లేదు బావా, కాబట్టి అడగగానే విడాకులన్నా మరో పెళ్లి చేసుకుంటానన్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నాను. దానికి కారణం, నాకు పిల్లలు పుట్టరని పేపర్ల పైన సిగ్నేచర్ కూడా చేశాను. రాద్ధాంతమే చేయాలని ఉంటే నువ్వు నన్ను ఎలా వదిలేస్తావో, మరొక దాన్ని ఎలా పెళ్లి చేసుకుంటావో చూస్తాను అనేదాన్ని. కానీ నాకు అంత ఓపిక లేదు. దయచేసి నన్ను విసిగించకండి. నా ఒంట్లో బాలేదు. ఇక వచ్చిన పని అయ్యింది అనిపిస్తే వెళ్ళండి ఇక్కడి నుంచి అంటూ డోర్ చూపిస్తుంది శ్రీధర్కి. ఇంకొక మాట మాట్లాడడానికి లేదు శ్రీధర్కి. ఎలా గొడవ పడతాడు అప్పితో? తనన్న మాటలు అన్నీ పడింది. వెళ్ళిపో అనగానే వెళ్ళిపోయింది. ఏమైంది అప్పి? వారం నుంచి చూస్తున్నా చాలా నీరసంగా ఉంటున్నావు. హాస్పిటల్కి తీసుకెళ్తాను అంటే రానంటున్నావు. ఏమైంది? మనసులో బాధ పెట్టుకున్నావా అంటుంది సుగుణ. అదేం లేదత్తయ్య, నేనెవరి గురించి బాధపడట్లేదు. నాకు నా చెల్లి తమ్ముడు ఉన్నారు. వాళ్ళ కోసమే కదా ఈ పెళ్లి చేసుకుంది. ఇప్పుడు వాళ్ళ కోసమే వదిలించుకుంటాను అంటుంది అప్పి. అది అమ్మా, అది అబద్ధం ఆడుతుంది. అది నెల తప్పింది. దానికి ఇప్పుడు 3వ నెల అని చెప్పాడు ఆశ్చర్యంగా. సుగుణ అవునా అంటూ అప్పి ముఖంలోకి చూస్తూ అడిగింది. అప్పి ముఖం తిప్పుకొని కన్నీళ్లు దాచుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ ఆమె చెంపలపైన కన్నీళ్లు జారిపోతున్నాయి. అమ్మ, నువ్వైనా బుద్ధి చెప్పి తీసుకురావే అంటాడు శ్రీధర్. అంతే, వెనక నుంచి వచ్చిన వాళ్ళ పెదనాన్న ఒక్క చెంప దెబ్బ కొడతాడు శ్రీధర్ని. పెదనాన్న అంటూ ఆగిపోతాడు. అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు? అది ఆడది అనుకుంటున్నావా లేక బండరాయి అనుకుంటున్నావా? అప్పుడు దాని మనసుతో ఆడుకున్నావు, ఇప్పుడు దాని బతుకుతో ఆడుకుంటావా? అడిగే వాళ్ళు లేరనే కదా నీకు అంత టెక్కు. నీ ఇష్టం వచ్చినప్పుడు ఇంట్లోంచి వెళ్ళగొట్టి ఇప్పుడు నువ్వు మొగాడివి అని నిరూపించుకోవడానికి అది కాదు అంటూ ఆయన వెనకే వచ్చిన తండ్రిని చూసి ఆగిపోతాడు శ్రీధర్. ఇంకేం చెప్తావు చెప్పు. ఆ అమ్మాయి చెప్పుతో కొట్టకుండానే కొట్టి వెళ్ళిపోయింట కదా నీ గర్ల్ ఫ్రెండ్. నువ్వు ఆడంగి ఎదవ్వి అంటూ బయట మొత్తం ప్రచారం అవుతుంది. ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లేదు. చూస్తూ చూస్తూ ఆ అమ్మాయి గొంతు కోసిన వాళ్ళం అయ్యాం అంటాడు రాజయ్య. అలా అనకండి, అమ్మాయి నెల తప్పింది అంటుంది సుగుణ. ఆ మాట విని రాజయ్య ఆశ్చర్యపోయి, ఎంత సంతోషంగా ఉండాల్సిన సమయం ఇది. కానీ నా నాకు మనవడు పుడతాడో మనవరాలు పుడతారో పుట్టక ముందే వాళ్ళ తల్లిదండ్రులు విడిపోయారు. పుట్టిన పిల్లకి నేనెలా ముఖం చూపించాలి తాతగా అంటూ డివోర్స్ పేపర్లు చేతికిస్తాడు. సుగుణ అవి చేతిలో పట్టుకొని ఏడుస్తుంది. అప్పి మాత్రం స్థిరంగా ఉంటుంది, అన్నిటికీ మానసికంగా ఇప్పుడు సిద్ధపడింది కాబట్టి. డివోర్స్ పేపర్లను తీసుకొని లాయర్ దగ్గరికి వెళ్తాడు శ్రీధర్. సార్, 6 నెలల వరకు విడాకులు రావు అని చెప్పారు, మరి ఇంత తొందరగా ఎలా వచ్చాయి అని అడుగుతాడు. దానికి లాయర్, నువ్వు చాలా అదృష్టవంతుడివయ్యా, నీ కేసు చాలా త్వరగా కొలిక్కి వచ్చింది. నీ భార్యకు పిల్లలు పుట్టరని ఒప్పుకొని సిగ్నేచర్ చేసింది కదా, దాని ఫలితమే ఇది. ఆవిడకి థ్యాంక్స్ చెప్పు అంటాడు. మరి నీ పెళ్ళి ఏమైంది? ఇంకా చేసుకోలేదా? చేసుకోవా అని అడిగాడు మళ్ళీ లాయర్. అది తర్వాత, నా భార్య నాతో ఉండేటట్టు కేసు వేయొచ్చా సార్ అని అడుగుతాడు అమాయకంగా శ్రీధర్. నీకు పిచ్చా? ఆల్రెడీ విడాకులు అయ్యాక ఎక్కడ నీ భార్య? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు లాయర్.
అది కాదు సార్, నా భార్య ఇప్పుడు ప్రెగ్నెంట్. నాకు నా బిడ్డ కావాలి అంటాడు శ్రీధర్. ఊరుకోవయ్యా, పైగా విడాకులు తీసుకోవడానికి కారణం ఆమెకు పిల్లలు పుట్టరు అని. ఇప్పుడు కోర్టులో ఆమె తిరిగి కేసు వేసిందనుకో, అప్పుడు నీతో పాటు నేను కూడా జైలుకి రావాలి. ఇప్పుడు నీ భార్య నీతో వస్తుందంటానా అని అడిగాడు లాయర్. లేదు, తను రాదు నాతో. నా బిడ్డ కూడా నాకు ఇవ్వదు. మరి ఇంకేం, పీడ వదిలింది, వెళ్ళి పెళ్లి చేసుకో ప్రేమించిన అమ్మాయిని అంటాడు లాయర్. ఆ పెళ్లి జరిగింది, అంతకు ముందు జరిగిందంతా క్లియర్ గా చెప్పాడు శ్రీధర్ లాయర్ కి. అయ్యో, అలా జరిగిందా? పర్లేదులే, ఇంకా ఎంతమంది అమ్మాయిలు లేరు, ఎవరిని ఒకరిని సెట్ చేసుకో. లేదు అంటాడు. లేదు సార్, నాకు నా భార్య కావాలి. నాకు తన విలువ తెలిసి వచ్చింది. తను కడుపుతో ఉన్నందుకు కాదు, నేను ఎన్ని అన్నా పడేది. నన్ను తిరిగి ఒక మాట అనేది కాదు. ఒక మాటలా చెప్పాలంటే నన్ను మా అమ్మ కంటే బాగా చూసింది. తన ఆకారం ఏదైనా, తన ప్రేమ మాత్రం ఎలాంటి లోటు లేదు. ఈ మాట నేను తనతో చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు ఏం చేస్తే నా భార్య నా దగ్గరికి తిరిగి వస్తుందో అర్థం కావట్లేదు అంటూ ఏడుస్తాడు శ్రీధర్. దానికి ఒక్కటే మార్గం. ఏ రోజైనా నువ్వంటే నాకు ఇష్టమని చెప్పావా ఆమెకి? లేదు కదా. అయినా కూడా నిన్ను ప్రాణం కంటే ఎక్కువ నమ్మి నిన్నే ప్రేమించింది. నీ సుఖం కోసం అడిగిన వెంటనే విడాకులు ఇచ్చింది. కాబట్టి ఆమె నమ్మకాన్ని నువ్వు సంపాదించుకొని నీ ప్రేమేంటో ఆ అమ్మాయికి చెప్పు. ఇప్పుడైనా నువ్వు ఒక భర్తలా మారి బాధ్యతగా ఉండు. తనకు ఏ కష్టం రాకుండా చూసుకో. తను మా ఇంట్లో ఉండట్లేదు లాయర్ గారు అన్నాడు. మనసుంటే మార్గం ఉంటుంది శ్రీధర్. భార్య నీకు కావాలి అంటే నువ్వు చేసిన తప్పుకు ఆమె కాళ్ళైనా పట్టుకో, నీ దగ్గరికి తెచ్చుకోవాలి. లేదంటే వదిలేసి ఇంకో అమ్మాయిని చూసుకో అన్నాడు. ఇంకో అమ్మాయా? ఇక చాలు సార్, ఈ జన్మకి మరో అమ్మాయి గురించి ఆలోచించే ఓపిక నాకు లేదు అన్నాడు శ్రీధర్. చేస్తాను సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. నా భార్య మనసులో స్థానం సంపాదించుకుంటాను అంటూ బయలుదేరాడు శ్రీధర్. వెంటనే లాయర్ ఒకరికి ఫోన్ చేశాడు సంతోషంగా. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. వీలైతే రేపు 2 ఎపిసోడ్స్ కూడా ఇస్తాను. చాలా మంది అడుగుతున్నారు. వాళ్ళందరికీ ఈ సీరియల్ నచ్చినందుకు నాకు ఎంతో హ్యాపీగా ఉంది. ఇక ఉంటాను, మీ మైత్రి.